నమస్తే వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2200 హాయ్ నేను మీ అందరికి బాగా తెలుసు కదా మీరు చాలా ఫ్యాషన్ షోస్ లో పేజ్ 3 పార్టీస్ లో అలాగే న్యూస్ పేపర్స్ లో చాలా సార్లు చూస్తుంటారు నేనే ద ఫ్యాషన్ స్టైలిస్ట్ ని హాయ్ హలో ఏంటి మీరు ఎవరు ఎప్పుడు మా కొట్టుకి అదే ఐ మీన్ మా బొటికి రాలేదు యమున ఏంటి నువ్వు యూనో ఫ్యాషన్ అంత ముందుకు వెళ్ళిపోతుంటే నువ్వు ఎంత వెనక్కి వెళ్ళిపోయి ఆ లంగా ఓని ఓ మై గాడ్ కాదు ఇప్పుడు అవే ట్రెండ్ మళ్ళీ వస్తున్నాయి సుమా. లేదు నువ్వు అసలు ఇలా ఇంత మొత్తం నిండుగా నేను కొన్ని ప్లీజ్ ఫోల్స్ ఏమైనా పెట్టాలి నాకు అలా కనిపిస్తే అసలు ఏంటో చాలు నువ్వు ముందుంటే చాలు నేను ఓడిలోనే ఉంటాను కనీసం ఓకే యూనో యూ షుడ్ లుక్ వెరీ ఫ్యాషనబుల్ యూనో ఒకసారి తీసేసి నాకు తీస్తే ఏం కనబడదు అనసూయ. ఓ నువ్వు పెట్టుకో ఓకే సో ఏం చేస్తుంటావు? నేను బిఎస్సి చదువుతున్నాను. ఓకే ఇంకా నా హాబీస్ వచ్చి లిసనింగ్ మ్యూజిక్ అండ్ డాన్సింగ్. ఓకే ఫైన్ మీరు? నా పేరు సరిత. నేను ఏయ్ సరిత ఏదేది ఒకసారి బయటికి రా నీ డ్రెస్ చూడని. వెరీ నైస్ బాగుంది కానీ ఇంకా ఏదో ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అక్కడ కొంచెం చింపితే బాగుంటదేమో చూడు సుమా. సెట్ చేస్తాను ఇలా రా కమ్ హియర్. ఓకే యా హియర్ వి గో ఇలా పట్టుకో. ఓకే ఓకే ఇప్పుడు చెప్పు నీ గురించి. నా పేరు సరిత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఫ్యాషన్ డిజైనర్. వావ్ చూసావా ఎంత మార్పు వచ్చిందో నీలో. వావ్ గ్రేట్. వెళ్ళు నీ ప్లేస్ కి వెళ్ళిపో. ఓ సో నువ్వు కూడా ఫ్యాషన్ డిజైనరా? ఏం మా కాంపిటీషనా? ఓకే చాలా మంది ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చేస్తున్నారు కానీ నాలాంటి ఫ్యాషన్ డిజైనర్ ఈ భూ ప్రపంచంలో అసలు పుట్టనే లేదు బికాజ్ నేను మాత్రమే పుట్టాను కాబట్టి. మీరు? నా పేరు దివ్య. నేను ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తున్నాను. ఏంటి దివ్య లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమి ఫాలో అవ్వటం లేదా? ఇదిగో చూడు ఇలా కొంచెమైనా సరే చినిగిన గుడ్డలు వేసుకోవాలి. నేర్చుకుందామని వచ్చాను అక్క. ఓ సరే ట్రైనింగ్ తీసుకుందువు గానీ. నువ్వు? నా పేరు రమ్య. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. నువ్వు కూడా ఫ్యాషన్? కాదు ఓన్లీ మనందరమేనా? ఓ ఇంకెవరు లేరనమాట. మిమ్మల్ని చూసి మీరు నేర్చుకుందామని వచ్చాం సుమ గారు. ఎవరిని చేర్పించట్లేదు. సరిత నువ్వు స్కెచెస్ ఏమైనా వేస్తావా? కమ్ నువ్వు ఎలాగో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను అన్నావు కాబట్టి మనం 2 బొమ్మలు వేసుకుందాము. ఎవరి బొమ్మకి వేసినటువంటి డ్రెస్ బాగుందో మీరు డిసైడ్ చేస్తారు ఇవాళ. ఓకే ఫస్ట్ నువ్వు వేసుకో. ఫస్ట్ నువ్వు. నువ్వు వచ్చినటువంటి అతిథులకు మర్యాద ఇవ్వడం లేదు. ఫస్ట్ మర్యాదగా చెప్తే వినరు. అదేంటో క్లాత్ కనిపిస్తే కట్ చేయాలనిపిస్తుంటుంది నాకు. యు నో దిస్ డ్రెస్ సమంత కోసం రెడీ చేస్తున్నాను. అసలు సమంత ప్రతి ఆడియో ఫంక్షన్ లోనూ నా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటాను కానీ వేసుకోదు. హే కొంచెం బట్టలు అది సరిగ్గా తొందరగా వేయాలి ప్లీజ్ ఎపిసోడ్ టైం అయిపోతుంది. ఓకే యు నో దిస్ ఎవరు వేసుకున్న షర్టో తెలుసా? నేను డిజైన్ చేసింది. ఎవరు వేసుకోలేదమ్మా అందుకని నీకు కూడా తెలియదు. హృదయ కాలేయంలో సంపూర్ణేష్ బాబు వాడిన షర్ట్. అందుకే అంత లంబుగా ఉంది. అందుకే యాక్ మై గాడ్. ఓకే చాలు ప్లీజ్ చాలు. సో దిస్ ఇస్ ఘాగ్రా. ఏంటిది ఘాగ్రానా? తన డ్రెస్ తను వేసుకున్నట్టుంది. ఓకే ఇప్పుడు నేను వేస్తాను. ఓకే నా డ్రెస్ కంటే చాలా పెద్దగా ఉంది. ఇదేంటో తోకేంటి? సారీ కమ్ లెహెంగా. ఓకే అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ దట్ ఐమ్ గివింగ్. అండ్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే దీని చేతులు ఇలా ఉంటాయి. అదేంటి వెరైటీగా? బెల్ స్లీవ్స్. ఓకే అండ్ దీనికి మీరు మ్యాచింగ్ నెక్లెస్ ఏమైనా వేసుకోవచ్చు. నెక్లెస్ టెలిఫోన్ వైరా. అండ్ దీని హెయిర్ స్టైల్ ఇలా ఉంటే బాగుంటుంది.
కరెంట్ వైర్ లాగా. బ్యాటరీ సిరీస్ లో కనెక్ట్ చేసినట్టున్నారు. ఓకే సో ఇప్పుడు చెప్పండి ఎవరి డ్రెస్ బాగుంది? నా వాళ్ళ ఉంది. నీ మొహం ఇలా ఉందా? ఓ మై గాడ్. ఓకే ఎనీవే మీ అందరికి నేను 10 పాయింట్స్ చేస్తున్నాను, తీసేసుకోండి. అండ్ ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి నా వైపు నుంచి ఒక స్పెషల్ డ్రెస్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన ఫస్ట్ రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 సుమా నాకు ఒక డౌట్. ఏంటది? చూడు ఒకటి డిజైనింగ్ కి సంబంధించిన డౌట్స్ అయితే ఐమ్ వెరీ సారీ. నేను డబ్బులు తీసుకోకుండా ఎవరికి కూడా నేను ఎలాంటి సలహాలు ఇవ్వను. డిజైనింగ్ సంబంధించింది కాదు, నీకు సంబంధించింది. మరి నీ పెదాలకున్న లిప్స్టిక్ సగం నాకేసి వచ్చినట్టు మళ్ళీ వేసుకో, కొంచెం టచ్ అప్. నాకేసింది పీకేసింది కాదు, స్టైల్ గురించి కొంచెం తెలుసుకో అమ్మా. ఈ మధ్య ఇదే ట్రెండ్ నడుస్తుంది, సగం పెదవులకు ఒక రంగు, సగం పెదవులకు ఒక రంగు. సరే ఇన్ఫాక్ట్ నేను ఈ డ్రెస్ మీద ఉండే అన్ని రంగులు వేసుకోవాలనుకున్నాను కానీ అన్ని కలర్స్ నాకు దొరకలేదు, అందుకని రెండిటితో అడ్జస్ట్. వేసుకోకపోవడమే మంచిదే, మేము ఇక్కడ ఉండే వాళ్ళం. నీకు కూడా కావాలా? నాకు వద్దులే అమ్మా. సరే నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇలా వచ్చి. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి అక్కడ ఎల్లో దగ్గర రెడీగా ఉండండి. హలో హలో హలో. స్టార్ట్. ఒక 2 బంతులు మీరు టైం అయిపోయిన తర్వాత వేశారు, అవి నేను వేసేసుకుంటున్నాను. 9 18 27 పాయింట్లు వచ్చాయి. స్టార్ట్. అక్కడికి వెళ్ళి రెడీగా ఉండండి, కొంచెం లోపలికి రండి. ఒకటేశారు, అది నేను వెనక్కేసాను. అండ్ మీరు ఏం చేశారంటే ఒకసారి 2 వేశారు. ఓకే, నో చీటింగ్, అందుకని నేను ఇది వెనక్కి వేస్తున్నాను. ఇప్పుడు లెక్కెట్టుకుందాము. దివ్య 9 18 19 20 పాయింట్లు. వావ్. నన్ను ఏమైనా మీరు అడగాలనుకుంటున్నారా? నేను అడగండి. ఆడవాళ్ళకు ప్రీతి పాత్రమైన పుణ్యక్షేత్రం ఏది? ఆడవాళ్ళకి ప్రీతి పాత్రమైన పుణ్యక్షేత్రం ఏది? తిరుపతి, బికాస్ అందులో పతి అది ఉంది. కాదు, అది నీకు సంబంధించింది, నీ ప్రొఫెషన్ కి నా సంబంధించి. ప్రొఫెషన్ కి సంబంధించిందా? ఓ మై గాడ్, చెప్పు. చెప్పగలవు, చెప్పు. ఏమైనా ఉందా? బట్టల వరం అట్లాంటిది ఏమైనా? No? Oh my God. ఓడిపోయావా? నాకు గుర్తు రావట్లేదు, ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయరా? ఓడిపోయావా చెప్పు. యా, నేను ఓడిపోయాను. కంచి, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ అవన్నీ ఆడవాళ్ళకి ఇష్టమైన శారీస్. అంటే కాంచీపురం, కాంచీపురం, గద్వాల్, బెనారస్. గద్వాల్పురమా? గద్వాల్ శారీస్ ఉంటాయి కదా. ఓ, అలాగా అలాగా. అలాగా. యా యా యా. మీరు చెప్పండి. నేను ఒక జోక్ చెప్తా. ఓకే. ఎంప్లాయీ వచ్చేసి బాస్ కి మెసేజ్ చేస్తాడనమాట, Okay. చాలా పెద్ద వర్షం పడుతుంది, నేను ఆఫీస్కి రావట్లేదు ఈ రోజు అని చెప్పి మెసేజ్ పెడుతుంది. అయితే బాస్ దానికి ఏమని రిప్లై ఇస్తారంటే, మీ రెజ్యూమ్ లో స్విమ్మింగ్ నీ హాబీ అని రాసావు కదా, ఇదిగుంటూ వచ్చేసాయి అని చెప్తాడు. ఓ, వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. మీరు వెళ్ళి రెడీగా ఉండండి ఎల్లో దగ్గర. Start, start.
తర్వాత మీరు 2 వేశారు, అవి 2 వెనక్కి వేసేసేయండి. థ్యాంక్ యూ. సో 9, 18, 27, 28 అండ్ 29. నేను ఒక క్వశ్చన్ అడుగుతా సుమా గారు మిమ్మల్ని. ఓకే, అడగండి. గుప్పెడు గువ్వకి ఒకటే దారం. గుప్పెడు గువ్వకి ఒకటే దారం. యా, మీకు ఎలా తెలిసిపోయింది? నేను మొత్తం ఈ డ్రెస్ అంతా ఒకటే కలర్ దారంతో కుట్టా. అది కాదు. గుప్పెడు గువ్వకి ఒకటే దారం. ఒకటే దారం, ఆధారం కాదు. మీరు ఓడిపోయారని చెప్తే నేను చెప్తా. ఓకే, నేను ఓడిపోయాను. కమల పువ్వు. అంటే అది యా, ఒకటి కాడ ఉంటుంది కదా, అవి పూలు ఇలా ఉంటాయి కదా, సో కమల పువ్వు అన్నమాట. ఏమో మీరు చెప్తే అలా ఉంటాయి కదా అనుకోవాల్సి వస్తుంది. అలానే ఉంటది ఉండే కదా. ఉంటాయి, ఉండే ఉంటాయి. ఓకే, గో. ఓకే, మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉండండి ఎల్లో దగ్గర. ఓకే, సో 9, 18 and 27. ఓకే, ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన సెకండ్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. అక్కినేని నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు చాలా పర్టికులర్ గా ఉండేవాళ్ళు, ఆయన పంచెలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. సో అందుకని నేను ఆయనకు డిజైన్ చేయలేదు. పక్కన పిక్చర్స్. నాగేశ్వరరావు గారు నటించినటువంటి అదే సినిమా టైటిల్, ఉపేంద్ర నటించినటువంటి సినిమా టైటిల్ ఒకటే. యా, ఐ గాట్ ఇట్. క్లూ కావాలా? కావాలి. క్లూ. యు గాట్ ది ఆన్సర్. యమున. బుద్ధిమంతుడు. చూద్దాము. నువ్వు మామూలు దానివి కాదు, ఆల్మోస్ట్ ఉపేంద్ర అంతటి దానివి నువ్వు. నెక్స్ట్ సెలబ్రిటీ చార్మి. ఎంత బుద్ధిగా వచ్చింది. పక్కన పిక్చర్స్. ఈ కాస్ట్యూమ్ నేను డిజైన్ చేయలేదు. అంత సింపుల్ కాస్ట్యూమ్స్ నా జన్మలో నేను డిజైన్ చేయలేదు. సుమా చూస్తేనే తెలిసిపోతుంది నన్ను నువ్వు చేయలేదని. దానికి ఏం తోకలు లేవు కదా, సింపుల్ గా ఉంది. నీ తోక నేను కత్తిరిస్తా. అక్కడ 16 ఉంది కదా, అదే సినిమా టైటిల్. దివ్య. 16 ఏళ్ల వయసు. ఓకే, చూద్దాం. -6. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసా?
16 days. Next celebrity. Ravi Teja and Pakkana Pictures. Clue. ఈ సినిమా పేరులో గల్ఫ్ ఉంది. రమ్య. డాన్స్ డాన్ సీను. దేశం పేరు ఎక్కడుంది చూద్దాం. I'm sorry, minus 6. Meeku kattira. So this is Dubai Sinu and not Don Sinu. Okay. Next celebrity. Krishnam Raju garu. Aa suit nene design chesanu. Pakkana pictures. Yamuna. Trishulam. చూద్దాం. That's the right answer. 6 పాయింట్లు. నిజంగా నువ్వు awesome. Next celebrity. Soundarya and Pakkana Pictures. Yamuna. దొంగాట. Oh my god. దొంగాటలో లక్ష్మీ మంచు గారు ఉన్నారా? రీసెంట్ గా తీశారు కదా, పాత దొంగాట, లక్ష్మీ మంచు దొంగాట. నువ్వు నిజంగా చూద్దాం. That's the right answer. 6 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్ అయింది. లీడ్ లో ఉంది యమున. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఎవరు చేశారు? ఆప్షన్స్. ఏ కృష్ణ, బి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు. కృష్ణ గారు చేశారు. ఐఎమ్ సో సారీ. యునో అంత పెద్ద పెద్ద సినిమాలు పౌరాణికం అవన్నీ ఉన్నప్పుడు కాస్ట్యూమ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలుసా? వై అంత ఎందుకు? బాహుబలి సినిమాలో నేను చేశాను డిజైన్. అనుష్క సారి మీరే డిజైన్ చేశారంట కదా? యా, యాక్చువల్లీ నేనే చేశాను. బట్ ఏంటంటే నాకు రాజమౌళి గారు ప్రామిస్ చేశారు బాహుబలి 2 లో అనుష్కకి గ్లామరస్ గెటప్ ఉంటుంది అని. అది ఇవ్వట్లేదంట మీకు? There's so much of competition. రమా రాజమౌళి గారు టేక్ ఓవర్ చేసేసారు. నాకు ఆపర్చునిటీ మీకు లేదంట కదా? లేదు. యా, ఎనీవే సెకండ్ క్వశ్చన్. తెలుగులో మొదటి టాకీ సినిమా ఏ సంవత్సరంలో విడుదలైంది? ఐ థింక్ సో అప్పుడు నాలాగా మాట్లాడే వాళ్ళు లేరని, అందుకని ఎక్కువగా మూకీ సినిమా. ఓల్డ్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఎలా ఆన్సర్ చెప్తారు? మీ వెనకాల ఒక ఓల్డ్ ప్రాపర్టీ ఉంది, అడగండి. ఆప్షన్స్. ఏ 1931, బి 1934. 1934. సారీ, 1931 ఇస్ ద రైట్ ఆన్సర్. 2 రాంగ్ అయిపోయాయి. తెలుగు ఆడపిల్లలా
ఒక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. యా దట్స్ రైట్ ఆన్సర్. తీసుకోండి. నన్ను చూడకు అసలు. యమునా. వద్దు 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 వద్దు. లాస్ వేగస్ నగరం ఏ దేశంలో ఉంది? ఐ లవ్ లాస్ వేగస్. యు నో దేర్ సో మెనీ క్యాసినోస్ ఓవర్ దేర్. ఓ మై గాడ్, ద నైట్ లైట్ ఇస్ బ్యూటిఫుల్. ఎన్ని కలర్ఫుల్ డ్రెస్సెస్ కనిపిస్తూ ఉంటాయో మనకి అక్కడ. ఎంత అందంగా ఉంటుందో, ఎన్ని ఫౌంటైన్స్ ఉంటాయో. మై గాడ్. మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు సుమా? అక్కడికి వెళ్ళొచ్చుగా. నువ్వు ఉన్నావు కాబట్టి ఉండాల్సి వచ్చింది. ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్, బి అమెరికా. ఇంగ్లాండ్. రాంగ్ ఆన్సర్. అమెరికాలో నుంచి షిఫ్ట్ చేయలేదు ఇంగ్లాండ్ కి. అమెరికాలోనే ఉంది లాస్ వేగస్. తగలు పుట్టిస్తామా నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తామా నిన్ను నలిపేస్తామా ఇక రాత్రినైనా పగలు అయినా ఈడైనా యాడైనా కొల పెట్టేలా సినిమా మందు కాసు పడితే ఇది అన్నారు సినిమా. అమితాబ్ బచ్చన్ చిన్న పాత్ర చేసిన తెలుగు సినిమా ఏది? మనం. రైట్ ఆన్సర్. తీసుకోండి 6. సరిత 6. రాజ్యసభకి అత్యధికంగా ఏ రాష్ట్రం నుంచి ఎన్నికవుతారు? ఆప్షన్స్: ఏ ఉత్తరప్రదేశ్, బి గుజరాత్. గుజరాత్. సారీ, యూపీ నుండి 31 మంది రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు. బికాస్ ఇట్స్ బిగ్గెస్ట్ కదా. ఓకే. సో సారీ, మీకు రాలేదు. దుమ్ముదాము పిల్లోడే దుమ్మురేపుతున్నాడే కన్నులాంటి చూపులతోనే గుండెను పెంచాడే. 2015లో వచ్చిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఎవరు? గీతాంజలి. గీతాంజలి. అంజలి. అంజలి. యే అంజలి రైట్ ఆన్సర్. శంకరాభరణం మూవీలో అంజలి కాస్ట్యూమ్స్ ఉన్నాయి కదా, అది మీరే డిజైన్ నేను చేశారా? చేయలేదు. యా మీరు తీసుకోండి. ప్లీజ్ నాకొద్దు. ప్లీజ్ నా దగ్గర నాదొద్దు నాదొద్దు. తను ఎక్కువ లేదు. యమునా 6. నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ రాధిక, బి గిరిజ. గిరిజ. 3 పాయింట్స్. రమ్య 1, సరిత 1, యమున 1. సో ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వరినా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగే వరినా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే.
చిత్రం బోలో. గతంలో నేను చేసిన కొన్ని డిజైన్స్ ఉన్నాయి, అవి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఓకే, చూసారా, ఇది నేనే డిజైన్ చేశాను. ఇది ఏంటంటే వాళ్ళకి పెళ్లి కూతురు చాలా సన్నగా ఉంది, కొంచెం లావుగా కనిపించాలి అని చెప్పారు. అప్పుడు నేను తనకి ఈ డ్రెస్ డిజైన్ చేసిన తర్వాత తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా, బ్రేకప్ అయిందా? ఫిక్స్ అయింది, ఇంకా ఫిక్స్ గానే ఉంది. నెక్స్ట్ పిక్చర్. ఇది నేను టైర్లతో డిజైన్ చేసినటువంటి డ్రెస్. యా, బికాజ్ మా ఇంటి పక్కనే మెకానిక్ షాప్ ఉంది. వాళ్ళ దగ్గర పాడుపడినటువంటి టైర్లన్నీ ఉంటే నేను ద బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని ఒక పాలసీ తీసుకొని టైర్లతో డిజైన్ చేశాను. దీంట్లో ఉండేటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ అమ్మాయికి వెనకాల మోటార్ ఫిక్స్ చేసేసాము, తను తొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ న్యూస్ పేపరా? యా, ఇది న్యూస్ పేపర్ డ్రెస్. ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ అహనా పెళ్ళంట సినిమా నుంచి నేను తీసుకున్నటువంటి ఒక ఇంట్లో కూడా చాలా న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం అంటే. నేను బట్టలు కుడతా. నాకు వద్దు, నువ్వు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఎవరు కావాలంటే ఎవరికి వద్దు, వాళ్ళు వేసుకోరు ఎవరు, అందుకని అలా ఉండిపోయింది. లేకపోతే నేనే డిజైన్ చేసేది. ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ప్లీజ్ మీరు ఇలాంటివి వేసుకొని బయటికి వెళ్ళారంటే మీకు దుమ్ము వర్షం వస్తే ఉండదు. వర్షం వస్తే ఓన్లీ సమ్మర్ లో మాత్రమే ఇది వాడాలి. సమ్మర్ లో మాగ్నిఫైర్ పెడితే కాలిపోతుంది కదా. నీలాగా అందరూ మాగ్నిఫైర్ పట్టుకొని తిరగరు. ఇప్పుడు రాబోయే డ్రెస్ నేను చాలా కష్టపడి చాలా 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 క్రియేటివ్ గా తయారు చేసిన డ్రెస్. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు? 9 months. 9 months. చూద్దాం. ఇదే దిస్ ఇస్ ద లేటెస్ట్ సూట్. అది యా, Suit. చాలా నెలలు పట్టింది తయారు 9 చేయడం. months పట్టింది. దిస్ ఇస్ ద కన్ఫ్యూజన్ డ్రెస్. మీకు కాళ్ళు ఎక్కడున్నాయో చేతులు ఎక్కడున్నాయో తెలియదు అనమాట. మనకు కూడా ఎక్కడున్నో తెలియకుండా ఏదైనా సో అవతల వాళ్ళని మీరు మిస్లీడ్ చేయడానికి ఈ డ్రెస్ వేసుకోవచ్చు. మీరు చూసినట్టయితే యాక్చువల్లీ ఇలాగే నించొని ఉంది అమ్మాయి, కానీ ఇలా ఉన్నట్టుంటుంది. అది ఈ డ్రెస్ స్పెషాలిటీ. ఓకే, నెక్స్ట్. ఇది స్పైడర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇన్స్పైర్డ్ డ్రెస్. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ డ్రెస్. మన జీవితం వలలో చిక్కుకున్నట్టుగా ఉంది అనే దాన్ని డిపిక్ట్ చేయడానికి నేను తయారు చేసిన డ్రెస్. ఇందులో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇది వేసుకుంటే మనకి కళ్ళు కనిపించదు. అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు? ఇంకా మనకు కదా కళ్ళు కనిపించింది, అవతల వాళ్ళు కళ్ళతో చూస్తారు. మనం చూడాలి కదా, మనం ముందు చూసి వెళ్ళాలి కదా, వేరే వాళ్ళకి చూపించాలంటే ఎవరో ఒకళ్ళు తోడు తీసుకెళ్ళాలి ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు. అంటే ఒక అసిస్టెంట్. యా, ఇది ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫెస్టివల్ లో వేసుకున్న డ్రెస్. ఇది మీరు డిజైన్ చేయలే కదా? నేనని చెప్పానా? చెప్తారేమో అని చూసాం. నెక్స్ట్, ఇది ఫుల్ లెంగ్త్ డ్రెస్. ఇది చాలా లెంత్ ఉంది, కింద మొత్తం సరిపోతుందేమో. ఇదే ఫుల్ లెంగ్త్ డ్రెస్. నెక్స్ట్, యా, ఇది గుడ్డ పీలికల డ్రెస్. అన్ని క్లాతులు మిగిలిపోతే ఆ డ్రెస్ తయారు చేశారా? అందులోనే మిగిలినవి కొన్నా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అందుకనే మిగిలిపోయి పెట్టుకుంటున్నా. యా, ఇది ఇలాంటి డ్రెస్సెస్ మనం కుట్టించుకొని పెట్టుకుంటే మనకి ఎలకలు కుట్టాయన్న బాధ కూడా ఉండదు. బికాస్ కుట్టిందో లేదో మనకు తెలియదు, ఎలక కూడా తెలియదు. మీ ఇంట్లో ఎలకలు ఉన్నాయా? అందుకనే కదా అన్ని చిల్లులు డ్రెస్సులు, చినుగులు డ్రెస్సులు. నెక్స్ట్, ఇది బలూన్ డ్రెస్. అంటే మీరు ఎప్పుడైనా బాగా మీకు ఆనందంగా అనిపించినప్పుడు, మీకు ఉబ్బినట్టు అనిపించినప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్ ఇది. లేదు అంటే దీంట్లోకి మేము స్పెషల్ గా గాలి నింపుతాము. ఇంకా నింపకపోతే మీరు నింపుకోవచ్చు. సూపర్. ఇది ఎక్స్క్లూజివ్ గా నేను డిజైన్ చేసిన భార్యల డ్రెస్. ఎస్, భర్తలు ఎక్కువగా హింసించినట్టయితే, వాళ్ళు టైంకి ఇంటికి రాకపోతే, వాళ్ళు వస్తానన్న టైంకి రాకపోతే ఈ డ్రెస్ వేసుకొని ఒక్కసారి మీరు ఎదురు పడితే చాలు, నెక్స్ట్ డే నుంచి కరెక్ట్ టైంకి వస్తారు. సో ఇది భార్యల డ్రెస్. ఇదే నా లేటెస్ట్ క్రియేటివిటీ. దీనికి నాకు లండన్ యూనివర్సిటీలో పిలిచి అవార్డు ఇచ్చారు. కానీ ఎవరు చెప్పలేదు అవార్డు ఇచ్చినట్టు, పేపర్ లో కూడా రాలేదు. కాదు కదా, ఆ పేపర్ కటింగ్ ఒకటే అమ్మాయి వేసుకొని తిరుగుతోంది ఇందాక. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చిత్రాలు చూద్దరు కానీ. ఫస్ట్ చిత్రం, యమున రెజీనా. చూద్దాము. అనార్కలి డ్రెస్ వేసుకొని వచ్చిన రకుల్ ప్రీత్ -6. మంచి కలర్ కాంబినేషన్, ద నేవీ బ్లూ అండ్ పింక్. ఐ థింక్ దే ఆర్ లైక్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. చాలా బాగుంది. అది మీరు డిజైన్ చేశారా? లేదు, లేదా? అందుకనే అంత బాగుంది. నెక్స్ట్ చిత్రం,
యమున, శ్రీదేవి. చూద్దాము. శ్రీదేవి కరెక్ట్ ఆన్సర్. ఓ మై గాడ్, అది ఎన్ని రోజులు శ్రీదేవే. పట్టిందో అది డిజైన్ చేయడానికి? సుమా నువ్వేసింది శ్రీదేవా? కాదు, భూదేవి. 6. నెక్స్ట్ చిత్రం. యమున, హన్సిక. చూద్దాము. హన్సిక ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు. హన్సిక పులి సినిమాలో హన్సిక అలాగే శ్రీదేవి వీళ్ళందరూ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. దే వర్ రియలీ గుడ్, వెల్ డిజైన్డ్. సో మీకు 6. నెక్స్ట్. వాళ్ళు ఎందుకు అంత అందంగా కనపడ్డారంటే నువ్వు చేయలేదు కాబట్టి అంత అందంగా ఓ కనపడ్డారు. కమ్ ఆన్, ప్రతిసారి నువ్వు నన్ను ఇలా పొగడక్కర్లేదు. నేను పొగిడానా? నాకు అలాగే ఉంది. అలా అనుకోకు. నెక్స్ట్ సెలబ్రిటీ. సరిత, తమన్నా. చూద్దాము. యా, దట్ లాంగ్ ఫ్రాక్ తమన్నా, బ్యూటిఫుల్. 6 పాయింట్లు మీకు. ఆ కలర్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది తమన్నాకి. నెక్స్ట్ సెలబ్రిటీ. సరిత, లక్ష్మీ మంచు. చూద్దాము. యా, దట్ ఈస్ లక్ష్మీ మంచు. అండ్ ఆ డ్రెస్, దట్ ఫ్లేర్ డ్రెస్ నేను చేయలేదు. నెక్స్ట్ సెలబ్రిటీ. సరిత, ఐశ్వర్య రాయ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6. నేను ఎప్పటికైనా ఆవిడకి డిజైన్ చేయాలనుకుంటూ ఉన్నాను. అభిషేక్ బచ్చన్ ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎలాగైనా కలవాలబ్బా. ఈ రోజు ఫ్యాషన్ డిజైనర్ వచ్చారు కాబట్టి బోలోలో అందరూ రకరకాల డిఫరెంట్ డ్రెస్సెస్ తో వచ్చారు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఇప్పుడు ఇంకొక డాన్స్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పళ్ళు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. చక్కెర ఎందుకే పెదవులు ఉండగా, అత్తరు ఎందుకే నీ సొగసే ఉండగా, దుప్పటి ఎందుకు కౌగిలి ఉండగా, తలగడ దండగా పొడి తొడుకుండగా, కేజీ నువ్వు ముస్తాపై అర్ర కేజీ అప్పుగా ఇస్తే, రోజు రుచి మరిగి మరిగి ప్రతిరోజు ఇమ్మని గొలడితే, గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే, ఒళ్ళు కాగిపోతాందే.
ఆడుకుందాం రా. మీ గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక ఫోర్క్ ఉంది, ఇక్కడ ఒక స్పూన్ ఉంది. మీరు ఈ స్పూన్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఒక బంతి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడికి రండి, బలూన్ ఒక గుత్తు తీసుకోండి, ఇక్కడ పెట్టండి. అండ్ ఏదైనా ఒకటి పగలగొట్టండి. అది పడిపోకపోతే మీరు పడేయండి. అండ్ దీన్ని ఇందులో పడేసేయండి. మళ్ళీ రండి, ఇంకొక బాల్ తీసుకోండి, బలూన్ తీసుకోండి, పగలగొట్టండి, పడేయండి. ఇదే మీ సింపుల్ గేమ్. ఓకే, బలూన్ పగలగొడితే 6, బాల్ అందులో పడితే 6. ఓకే, బలూన్ పగలగొట్టకుండా బాల్ అందులో వేయకూడదు. అలా మీరు వేస్తే ఆ బాల్ మేము కౌంట్ చేయము. రెడీ, 1 2 3 గో. పర్వాలేదు, దానికి పాయింట్ ఇస్తాం. మీరు ఇది తీసుకోండి. పట్టుకోవద్దు పట్టుకోవద్దు, ఫింగర్ తో సపోర్ట్ చేయొద్దు. బలూన్ తోసేయండి, తోసేయండి, బలూన్ తోసేయండి. బలూన్లు 5, బంతులు 4. సో టోటలీ 54 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో. బలూన్లు 4, బంతి 1. ఓ, సో టోటలీ 30 పాయింట్స్. అండ్ కూల్ జగ్. రెడీ, 1 2 3 గో. ఓకే, 5 బలూన్లు బ్లాస్ట్ చేశారు అండ్ 3 బంతులు 8 అంటే 48 పాయింట్స్. తీసుకోండి. ట్రావెలింగ్ సెట్. యమున, మీ టార్గెట్ 49. ఇవాళ మీరు గెలుస్తారా, సరిత గెలుస్తారా చూద్దామా? గో. రెడీ, 1 2 3 గో.
బలూన్స్ బ్లాస్ట్ చేశారు. 7, 8, 9, 10, 11, 66 పాయింట్స్ గెలిచేశారు. కంగ్రాట్స్. I'll crush you like a pani puri వెనకకు లేదే నీకి కదారి నింగిపైన నేలపైన నీరుపైన నిప్పునై టార్చర్ చూపెడతా ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే నువ్వే కేకలేసిన గోల చేసిన మర్సి లేదులే ఓ ఓ మరియా వైసో హరియా చీకటి చేసావే నువ్వు నా దునియా దిల్ 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 యు కిల్ మై దిల్ నా గుండెలోన ఏదో జిల్ 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 నా గుండెలోన ఏదో జిల్ 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 దిల్ 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 యు కిల్ మై దిల్ నా గుండెలోన ఏదో జిల్ 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 ఓకే, సో విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. కంగ్రాచులేషన్స్. అండ్ మీ అందరికీ తెలుసా ఈ రోజు మీకు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు 5 kgs రైస్ బ్యాగ్ ని గిఫ్ట్ గా అందిస్తున్నారు. సో ఏమైనా డిజైన్స్ ఉన్నట్టయితే తప్పకుండా నన్ను మీరు సంప్రదించొచ్చు. నేను చేసి పెడతాను. మళ్ళీ కలుద్దాం ఇన్ స్టార్ మహిళ. అంటిల్ దెన్ బై బై.